ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరుడా, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు నిజంగా దేవుడి చేత అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నడిపింపు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే ఈ మాటల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని చేత ఎందరో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఎవరైతే నిజంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు కలిగి నింపుదల కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. నిజంగా నీవు దేవుడు కుమారుడై నీవు ఉన్నావా? అందుకోసమే దేవుడు ఈ దినం అడుగుతున్నారు, నీ యొక్క ఆత్మ ఫలాలను పరిశీలించి తెలుసుకొని నిజమైన దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలని చెప్పి దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నారు. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఈ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. హల్లెలూయా. ఈ మాటల ద్వారా ఏం మాట్లాడుతున్నారు దేవుడు? మనలో ప్రతి ఒక్క ఫ్రూట్ని పరిశీలించి, లేదా మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ వాళ్ళలో ఒక బిహేవియర్ని, వాళ్ళలో ఉన్న స్పిరిట్ని ప్రతిదీ పరిశీలించి వాక్యానుసారంగా దేవుని అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది, దానికి మించినంత సాతానుకు సంబంధించింది. సో కంపారిజన్ చేసుకుని స్పిరిచువల్ ఫ్రూట్స్ని బట్టి పరిశుద్ధాత్మ ఏది, సాతాను ఆత్మ ఏది అని చెప్పి పరిశీలించి తెలుసుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. మనం దేవుని ఆత్మ మనం చూసుకున్నట్లయితే ఆత్మఫలాల్లో మనకేముంటాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇంకా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గంలో పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ఆలోచన తలంచినా కానీ, దేవుడికి ఇష్టం లేని నడతలను నడిచినా కానీ, నడవాలనుకున్నా కానీ నిన్ను పరిశుద్ధాత్మ లోపల నుండి గద్దిస్తాడు. ఇది దేవుడికి ఇష్టమైంది కాదు, వాక్యానుసారంగా లేదు అని చెప్పి గద్దిస్తాడు. నీ యొక్క ప్రతి ఒక్క చిన్న నలుసంతైన తప్పుని కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను ప్రతిదినం మలుస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితంలో పరిశుద్ధత అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చేలాగా నిన్ను మారుస్తాడు. పాపాన్ని అసహించుకునేటువంటి స్వభావాన్ని నీలో పెడతాడు. దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గాల్లో మాత్రమే నేను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. శరీరీచ్ఛలు కాక దేవునికి ఇష్టంగా ఎట్లా ఉండాలని చెప్పి జీవించాలని నీకు తెలియజేస్తూ మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా నింపుదల కలిగినటువంటి వారు జీవించేటువంటి లక్షణాలు. దీనికి మించి మనం స్పిరిచువల్ ఫ్రూట్స్ ఆఫ్ సాతాన్ మనం చూసుకున్నట్లయితే వీటి నుండి ఎట్లాగా బ్లైండ్నెస్ క్రియేట్ చేస్తాడంటే, గుడ్డితనం క్రియేట్ చేస్తాడంటే, నేను బాప్తిసం తీసుకున్నా కదా, నేను హోలీ స్పిరిట్ ద్వారా నింపబడి ఉన్నాను, ప్రతిదీ దేవుడు ప్రేరేపణ ద్వారానే చేస్తున్నా అని సాతాను మనకి గుడ్డితనం క్రియేట్ చేస్తాడు. నువ్వు ఏది తప్పు చేసినా కానీ నీకు క్షమాపణ ఉంది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఫర్గివ్నెస్ ఇస్తారు కదా అని చెప్పి ఆ గుడ్డితనంలోకి నిన్ను తీసుకువెళ్తాడు. అదేవిధంగా అబద్ధాలు చెప్పేలా చేస్తాడు. ఆ అబద్ధాన్ని కూడా నీకు ఫేవరబుల్గా, అది నీకు మంచి అనిపించేలాగా చేస్తాడు. దురభిమాన పాపం, మనుషుల్ని సంతోషపెట్టేలాగా నిన్ను నీవు కృంగదీసుకునేలాగా చేస్తాడు. పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు కదా, బాధ పెట్టమని దేవుడు చెప్పలేడు కదా అని చెప్పి దురభిమాన పాపంలో పడిపోయేలా చేస్తాడు నిన్ను. నీలో గర్వం, నేను ప్రౌడ్నెస్ అనేది నేను తీసుకొస్తాడు. కామం, దొంగతనం, తప్పుడు రిలేషన్స్, ఇంకా ఇతరులకు హాని చేయాలని జలస్, పరిశుద్ధత లేకుండా ఉండేలాగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, శరీరీచ్ఛను నెరవేర్చేలాగా.
డబ్బు మీద అధికమైన ప్రేమ, తాగుబోతుతనం, క్షమాపణ లేనటువంటి గుణం. అంటే గ్రేస్ నాకు ఎప్పుడో వచ్చింది, గ్రేస్ పీరియడ్లో ఉన్నాను నేను. సో నేనేం తప్పు చేసినా కానీ దేవుడు క్షమిస్తారని చెప్పి నీకు గుడ్డితనం క్రియేట్ చేస్తాడు. అందుకోసమే దేవుడు స్పిరిచువల్ ఫ్రూట్స్, హోలీ స్పిరిట్ గురించి, సాతాను స్పిరిట్ గురించి, వాటి యొక్క స్పిరిచువల్ ఫ్రూట్స్ గురించి నీకు తెలియజేసి నిన్ను నీవు పరిశీలించుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. నిజంగా మనం ఆయన రాకడలో ఎత్తబడాలి అనుకుంటే మనం నిజంగా బాప్తిసం తీసుకుంటే మాత్రమే పరలోకానికి మనం వెళ్ళిపోం, ఎత్తబడే గుంపులో ఉండం. నిజంగా మనం బాప్తిసం తీసుకున్నవారు పరిశుద్ధాత్మ, నిజమైన పరిశుద్ధాత్మ ద్వారా నింపుదల కలిగి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు. ఈ దినం మనం రాకడ దినంలో ఉన్నాం. అనేక మంది దేవుని పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నామని చెప్పి తప్పుడు ట్రాక్స్లో మనల్ని తప్పించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. సాతాను యాంటీ క్రైస్ట్ని మనం చూసుకున్నట్లయితే వాడు వెలుగుదూత వేషం వేసుకొని ఇది దేవుడికి ఇష్టమైంది, దేవుడు 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 పేరు చెప్పి వాడు నిన్ను మోసపరచాలని ట్రై చేస్తాడు. దేవుడి వైపు ఉండాలని ట్రై చేస్తాడు, లోకం వైపు ఉండాలని ట్రై చేస్తాడు. 2 పడవల మీద ఉండేలాగా నిన్ను మోసపరుస్తాడు. అందుకోసమే నిజమైన దేవుని కుమారుడుగా నీవు ఈ దినం మార్చబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఈ దినం నుండైనా వీటిని బట్టి పరిశీలించుకుని ప్రతిదినం నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ప్రేరేపిస్తూ, తెలియజేస్తూ, మాట్లాడుతూ ఉంటారు. ఇది నా చిత్తానుసారమైంది కాదు, ఇది నా చిత్తానుసారమైంది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి దేవుడు సరిచేసే దేవుడుగా మన జీవితంలో ఉంటారు. అదే నువ్వు వాక్యం చదవకుండా నేను బాప్తిసం పొందుకున్న, హోలీ స్పిరిట్ నన్ను లీడ్ చేస్తారు కదా అని ఒక గుడ్డితనంలో మునిగిపోయి ఉండకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినం నుండైనా పరిశీలించుకుని ఏ ఆత్మ ద్వారా నీవు నడిపింపు కలిగి ఉన్నావో తెలుసుకుని పరిశుద్ధాత్మ ద్వారా నింపుదల కలిగి ఉన్నావో నిజంగా నువ్వు అయితే వెల్ అండ్ గుడ్, నువ్వు ఇంకా స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలని చెప్పి ఆయనకి ఇంకా ప్రియ కుమారుడుగా, కుమార్తెగా మార్చబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. నీవు వాటిని పరిశుద్ధాత్మ లేకుండా నీ చిత్తానుసారంగా చేస్తూ పరిశుద్ధాత్మ అనుకుని భ్రమలో నీవు ఉన్నావు. ఇప్పుడు నీవు తెలుసుకున్నావు, అయితే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవా నన్ను క్షమించు, నీ యొక్క పరిశుద్ధాత్మ నాలో లేడు, నింపుదల నాకు ఇవ్వు, పరిశుద్ధాత్మతో నింపు, వివేచన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ నింపుదల నాలో నింపు అని చెప్పి ఈ దినం నువ్వు అడిగి నిజంగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియ కుమార్తెగా, కుమారుడుగా మారాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.